దైవజనులు ప్రకాష్ అన్నగారు ఒక మంచి దైవజనులు, మంచి వక్త అన్నమాట. వారు క్రైస్తవ సమాజానికి ఎంతో ఎన్నో విషయాల్ని, ఎంతో మంది వారి వీడియోలను చూసి ఆత్మీయంగా బలపడ్డారు. ఎంతో మంది వారి వీడియోల ద్వారా ప్రభు దగ్గరకు వచ్చారు. కనుక అలాంటి దైవజనులు ఈరోజు మన నుంచి దూరం అయిపోవటం కొంచెం మనకి శారీరకంగా బాధే గాని, వారు శాశ్వతమైనటువంటి మహిమ రాజ్యంలో ప్రవేశించారు. క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం బాధపడం. ఎందుకంటే శాశ్వతమైనటువంటి రాజ్యానికి ప్రభు దగ్గర యుగయుగాలు గడిపే ఆ భాగ్యాన్ని అన్నగారు మనకంటే ముందుగా పొందుకున్నారన్నమాట. కొంతమంది మతోన్మాదులు ఏమని కామెంట్ చేస్తున్నారంటే, నాకు ఫోన్ చేసి, మరి మీ ప్రకాష్ గారిని ఎందుకు కాపాడలేకపోయాడురా మీ దేవుడు అంటున్నాడు. అరే నాయనా, ఆయన మరణంలో కూడా దేవుడికి మహిమ ఉంది. అర్థమైందా? 25 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ కూడా ఎక్కడా కూడా ఆయన కృషించిపోయినట్టు గాని, ఎక్కడా కూడా వారు దిగులు పడినట్టుగా మనకు కనపడలా. చిరునవ్వుతోనే ఉన్నారు. ఇది క్రైస్తవ్యంలోని గొప్పదనం. ఎందుకంటే శరీరానికి జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, పోతా ఉంటాయి. ఇది కాదు, మాకంటూ ఒక నిరీక్షణ ఉంది. మేము చనిపోతే పరమాత్ముడైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తాం, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడిని యేసయ్యను కలుసుకుంటాం, యేసయ్యతో యుగయుగాలు ఉంటాం, అక్కడ ఆయన పక్కనే కూర్చుంటాం అనే ఒక నిరీక్షణ ఉంది. మీకుందా? చెప్పండి. వారికి ఉంది. అందుకనే వారు మహిమలో ప్రవేశించారు. అది క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం అన్నమాట. అంటే ఇప్పుడు అన్నగారు సొంత గృహానికి వెళ్ళిపోయారన్నమాట. ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు వారు. తర్వాత మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఇదేం పర్మనెంట్ కాదు. ఈ లైవ్ ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకం అనేది మానవ జాతికి పర్మనెంట్ కాదు. ఏ దేవుడు మన దగ్గర నుంచి అయితే మనం అందరం వచ్చామో తిరిగి ఆ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. అంతేగాని నేను ఇక్కడ పలాని దేవుడిని మొక్కాను, పలాని దేవుడు అంటే నాకు ఇష్టం, పలానా అమ్మవారు అంటే నాకు ఇష్టం అంటే కుదరదు. ఏది భగవంతుడైతే యావత్ మానవ జాతిని సృష్టించాడో ఆ భగవంతుడి దగ్గరికి, ఆ సృష్టికర్త దగ్గరికి, ఆ పరమాత్ముడి దగ్గరికి మనం వెళ్తాం తప్ప మనుషులు కల్పించినటువంటి దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వారి దగ్గరికి ఏ మనిషి కూడా వెళ్ళలేడు. ఇది జగమెరిగిన సత్యం అన్నమాట. అన్నగారు మంచి పరిచయం చేశారు. వారికి, వారి కుటుంబానికి దేవుని యొక్క తోడు, అలాగే కాపుదల, భద్రత, ఆదరణ ఆ కుటుంబానికి కలిగించును గాక.